హాయ్ అండి. మీకు రిఫరెన్స్ పిక్ ఇక్కడ పెట్టాను కదా! నేను చేసిన ఇయర్ రింగ్స్ అలా వచ్చాయన్నమాట. అలా టర్న్ అవుట్ అయ్యాయి. మంచిగా మిర్రర్స్‌తో, బ్లాక్ బీడ్స్‌తో, కుందన్స్‌తో చేశాను. ముందుగా మనం మిర్రర్స్ తీసుకోవాలండి. స్క్వేర్ టైప్ మిర్రర్. మనకి ఆ స్క్వేర్ షేప్ లేదు కాబట్టి నా దగ్గర సర్కిల్ షేప్ ఉంటే దాన్ని స్క్వేర్ లాగా కట్ చేసుకున్నానన్నమాట. దానికోసం ఇప్పుడు ఇయర్ రింగ్‌కి పైన దానికోసం ఒక మిర్రర్ చుట్టూ బాల్ చైన్ చుట్టూ స్టోన్ చైన్ అనేది అటాచ్ చేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఇలాంటివి మనం 2 ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇయర్ రింగ్స్ టాప్ పైన దానికి పై యొక్క పార్ట్ కోసం అలా 2 ప్రిపేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ కింద బేస్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం కూడా స్క్వేర్ మిర్రర్ పెట్టుకుని చుట్టూ బాల్ చైన్, నెక్స్ట్ స్టోన్ చైన్ తర్వాత డ్రాప్డ్ కుందన్స్ ఉన్నాయి కదండి, ఆ కుందన్స్ అనేవి చుట్టూ కూడా అటాచ్ చేసేసుకుందాము. ఇలా అటాచ్ చేసేసుకున్నామండి. అలాంటిది నేను ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుని ఆరాక కట్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఈలోపు కింద హ్యాంగింగ్వి బీడ్స్ తయారు చేసుకుందాం. దీనికి ఫస్ట్ హ్యాంగ్ చేయడానికి ఒక ఐపిన్ని అలా అటాచ్ చేశానండి. ఓవెన్ షీట్కి ఇయర్ రింగ్ బ్యాక్ స్టడ్ని అలా పెట్టి అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పర్ల్స్ అనేవి బీడ్స్కి, ఐపిన్స్కి కింద హ్యాంగింగ్ ఉంటాయి కదా, అవి తయారు చేసుకుందాము. ఒక ఐపిన్కి 2 లారియల్ బీడ్స్, ఒక బ్లాక్ బీడ్ అనేది అటాచ్ చేసి అలాంటి సెట్స్ రెడీ చేసుకున్నానండి. ఒక్కొక్క దానికి 5 అటాచ్ చేశాను. టోటల్ అలాంటివి 10 రెడీ చేసుకున్నానండి. 10 రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 5 ఐపిన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి హ్యాంగింగ్కి ఒకటి పెట్టుకుందామండి, ఒకటి సెట్ చేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ 1 బై 1 గ్లూతో అటాచ్ చేసేసుకుందామండి, గమ్తో. అలా 5 ఐపిన్స్కిను లారియల్ బీడ్స్ అనేవి ముందే మనం హుక్ చేసేసుకొని అంటించేసుకుంటే ఈజీ అనమాట. మళ్ళీ దాన్ని అతికేక వెందుకులే అని నేను ముందే పెట్టేసి అటాచ్ చేస్తాను. 1 బై 1 అలా 5 అటాచ్ చేస్తాను. చూసారు కదండి ఎంత ఈజీనో. మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.